భార్యాభర్తల మదిలో సంభోగం గురించి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి మనసులో చాలా సందేహాలుంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వ్యాయామం చేస్తే ఏమవుతుంది? తదితర విషయాలపై కాస్త కంగారు పడుతుంటారు. మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలు నమ్ముతుంటారు. అందులో శృంగారం కూడా ఒకటి. ఆరోగ్యానికి, అనుబంధానికి సంబంధించి ఈ కీలకమైన శృంగార ప్రక్రియను గర్భం ధరించాక కొనసాగించవచ్చో లేదో అన్న సందేహం చాలామంది గర్భిణిల్లో తలెత్తడం సహజం. ఇదొక్కటనే కాదు. ప్రెగ్నెన్సీలో కలయికకు సంబంధించిన మరెన్నో సందేహాలు వాళ్ల మదిలో మెదులుతుంటాయి. ఇంతకీ గర్భంతో ఉన్నప్పుడు శృంగారం చేయవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. కొంతమంది గర్భం ధరించాక అతి సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. అడుగు తీసి అడుగు వేయడానికే జంకుతుంటారు. అలాంటిది శృంగారమంటే? అసలు ఆ ఆలోచనే దరికి రానివ్వరు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని. కాని హైరిస్క్ జోన్లో లేని జంటలు డాక్టర్ సలహాను అనుసరించి భయం లేకుండా కలయికలో పాల్గొనొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని వారు ఉంటున్నారు. అయితే ఇక్కడ గర్భిణీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం మాత్రం తప్పనిసరని గుర్తుంచుకోవాలి. అలాగే పొట్టపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో లోతైన సందేహాలేమైనా ఉంటే వైద్యుణ్ణి సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. గర్భం ధరించాక శృంగారంలో పాల్గొంటే ప్రారంభ దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండూ నిజం కాదు అని చెబుతున్నారు నిపుణులు. కలయిక తర్వాత వెజైనా దగ్గర నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. ఇది చాలా సహజంగా జరిగేదే. ఇది మినహా శృంగారం వల్ల ఇతర దుష్ప్రభావాలు ఏమీ కలగవని వైద్యులు చెబుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. ముందుగా మీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ వద్ద చెకప్ చేయించుకోవాలి. దీనివల్ల శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తుంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ముఖ్యంగా శృంగారం విషయంలో చాలా భయపడతారు. ఎందుకంటే తమ భాగస్వామి నుంచి సెక్స్ ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనని ఆందోళన చెందుతారు. తద్వారా అవి తమ కడుపులోని బిడ్డకు ఎక్కడ చేటు చేస్తాయేమోనని భావిస్తారు. అయితే భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుంటే సెక్స్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని నిపుణులు చెబుతున్నారు. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమమని అంటున్నారు. ఇలాంటప్పుడు కొంతమంది కండోమ్స్ వంటి సురక్షిత పద్ధతులు అవలంబిస్తుంటారు. కానీ ఆ రిస్క్ కూడా చేయకపోవడమే మంచిదని నిపుణుల అభిప్రాయం. ఇక మహిళలు కూడా చక్కటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఏమాత్రం మర్చిపోకూడదు.